అందరికీ నమస్తే. మనం ఇప్పుడు లాస్ ఆఫ్ ఎక్స్‌పోనెంట్స్‌ని ఎప్పుడూ నేర్చుకునే విధంగా కాకుండా ఒక కొత్త విధానంలో నేర్చుకుందాం. అంటే ఇక్కడ మనకు లాస్ ఆఫ్ ఎక్స్‌పోనెంట్స్‌లో జనరల్‌గా లాస్ ఆఫ్ ఎక్స్‌పోనెంట్స్ మనకు తెలిసింది నేను వేరే విధంగా చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో చూసినట్టయితే నేనైతే దీన్ని 5 విభాగాలుగా విభజిస్తున్నాను. 5 విభాగాలుగాను అలాగే 2 కండిషనల్‌గాను విడదీస్తున్నాను. మొత్తంగా 7 ఫార్ములాలుగా నేను చెప్పదలుచుకుంటున్నాను. ఫస్ట్ విభాగంలోకి వచ్చేసరికి మల్టిప్లికేషనల్ లాస్. సో హియర్ ఇందులో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మల్టిప్లికేషనల్ లాస్ని నేను మళ్ళీ బేస్డ్ ఆన్ బేస్ అండ్ బేస్డ్ ఆన్ ఎక్స్పోనెంట్ అని నేను విడదీస్తున్నాను. అంటే బేస్డ్ ఆన్ సేమ్ బేస్, ఇందులో ఏంటంటే మనకందరికీ తెలుసు ఏ పవర్ n అనేవి లెట్ us టేక్ ఎనీ 2 పవర్ నెంబర్స్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఈ పవర్ నెంబర్స్ని మనం మల్టిప్లై చేసినప్పుడు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సేమ్ బేస్, ఇక్కడ బేసెస్ సేమ్ కదా. సో సేమ్ బేస్ ఉంటే ఏమైంది ఇక్కడ ఏ పవర్ m ప్లస్ n. అంటే ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే ఇఫ్ బేసెస్ ఆర్ సేమ్, సో స్టేట్మెంట్ ఏం చెప్తున్నానంటే ఇఫ్ బేసెస్ ఆర్ సేమ్ దెన్ exponents must be added. If bases are same then exponents must be added. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకునే పాయింట్. అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 2 పవర్ నెంబర్స్ మధ్యలో ఇంటూ ఉందా లేదా ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. 2 పవర్ నెంబర్స్ ఫస్ట్ ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇంటూ ఉందా డివైడెడ్ బై ఉందా. ఇంటూ ఉందనుకోండి ఇది మల్టిప్లికేషన్ లాస్లోకి వస్తుంది. అయితే మన సెకండ్ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే సేమ్ బేసా సేమ్ ఎక్స్పోనెంటా. సేమ్ బేస్. సో సేమ్ బేస్ ఉన్నప్పుడు పవర్స్ని అంటే ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి. అంటే ఇఫ్ బేసెస్ ఆర్ సేమ్ దెన్ ఎక్స్పోనెంట్స్ మస్ట్ బి యాడెడ్. ఇది మనకి ఫస్ట్ మల్టిప్లికేషన్ లాస్లో వచ్చిన ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఇది బేస్డ్ ఆన్ సేమ్ బేస్. నెక్స్ట్ వన్ ఈజ్ బేస్డ్ ఆన్ సేమ్ ఎక్స్పోనెంట్. ఇది సెకండ్ కేటగిరీ. ఇక్కడ కూడా మనం ఎలా తీసుకుంటాం. అయితే మనం తీసుకోవాల్సింది ఏంటంటే లెట్ ఏ పవర్ m అండ్ బి పవర్ m. సో హియర్ ఏ పవర్ m బి పవర్ m మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండింటిని మల్టిప్లై చేసినట్టయితే ఏ పవర్ m ఇంటూ బి పవర్ m. ఈ లాలో మనకి ఇక్కడ ఇలా చూస్తే ఏ ఇంటూ బి హోల్ పవర్ m అని రాసుకుంటాం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ ఇఫ్ పవర్ నెంబర్స్ ఆర్ మల్టిప్లైడ్ ఇన్ ద మల్టిప్లికేషన్ మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్స్పోనెంట్స్ ఆర్ సేమ్ దెన్ బేసెస్ విల్ బి మల్టిప్లైడ్ బై మెయింటైనింగ్ ద సేమ్ ఎక్స్పోనెంట్. సో ఇక్కడ మనం నేర్చుకునే సూత్రం ఏంటంటే ఇఫ్ ఎక్స్పోనెంట్స్ ఆర్ సేమ్ దెన్ bases will be multiplied under the common power. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఇఫ్ ఎక్స్పోనెంట్స్ ఆర్ సేమ్ దెన్ బేసెస్ విల్ బి మల్టిప్లైడ్ అండర్ ద కామన్ పవర్. అయితే ఇది కూడా మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ కూడా మల్టిప్లికేషనే ఉంది. ఇక్కడ కూడా ఫస్ట్ పాయింట్లో కూడా మనకి మల్టిప్లికేషన్ ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే
బేస్డ్ ఆన్ సేమ్ బేస్ అంటున్నాం. అంటే ఏంటి? ఇఫ్ బేసెస్ ఆర్ సేమ్ దెన్ ఎక్స్పోనెంట్స్ మస్ట్ బి యాడెడ్ వెన్ ద పవర్ నెంబర్స్ ఆర్ ఇన్ మల్టిప్లికేషన్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఏ multiplicational law. So under the multiplication laws there are two categories. One is based on same base and another one is based on same exponent. So here first one is saying about that here also multiplication, here also multiplication. మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మల్టిప్లికేషన్ ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ బేసెస్ ఆర్ సేమ్ దెన్ ఎక్స్పోనెంట్స్ విల్ బి యాడెడ్. ఆటోమేటికల్లీ ఎక్స్పోనెంట్స్ మస్ట్ బి యాడెడ్. ఇక్కడ సెకండ్ చూసినట్టయితే ఎక్స్పోనెంట్స్ ఆర్ సేమ్. ఇఫ్ ఎక్స్పోనెంట్స్ ఆర్ సేమ్ ఆటోమేటికల్లీ బేసెస్ విల్ బి మల్టిప్లైడ్. ఎక్కడైతే ఎక్స్పోనెంట్స్ యాడ్ అయ్యాయి ఇక్కడ బేసెస్ మల్టిప్లై అయ్యాయి. అదే మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్. ఇలాగ ఈ టూ స్టేట్మెంట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, ఫార్ములాలో గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు. ఇఫ్ బేసెస్ ఆర్ సేమ్ ఆర్ నాట్, ఆర్ ఎక్స్పోనెంట్స్ ఆర్ సేమ్ ఆర్ నాట్. ఎక్స్పోనెంట్స్ సేమ్ అయితే బేసెస్ మల్టిప్లై అవుతాయి అండర్ ద కామన్ పవర్. ఏ పవర్ అయితే రెండింటికి ఉందో అదే పవర్ మనం హోల్ పవర్గా తీసుకుంటాం. ఇది ఫస్ట్ మల్టిప్లికేషనల్ లా. ఇప్పుడు మనం సెకండ్ కేటగిరీ, అండర్ ద సెకండ్ కేటగిరీ డివిజనల్ లాస్. ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే టూ కేటగిరీస్గా విడదీస్తున్నాను. ఫస్ట్ వన్ ఏంటంటే సేమ్ బేస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే సేమ్ ఇందాకలాగే తీసుకుని లెట్ ఏ పవర్ ఎం అండ్ ఏ పవర్ ఎన్ వాట్ ఎవర్ వీ రిక్వైర్డ్. అంటే ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన వాటికి మనం తీసుకోవాల్సిన లాస్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఏ పవర్ ఎం ఏ పవర్ ఎన్ అని ఒక 2 పవర్ నెంబర్స్ని తీసుకుంటున్నాం. ఇక్కడ బేస్ ఏంటంటే ఏ, ఇక్కడ ఎక్స్పోనెంట్ ఎమ్, ఇక్కడ బేస్ ఏ ఎక్స్పోనెంట్ ఎన్. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకుంటున్నట్టుగా డివిజనల్ లాస్ కాబట్టి ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ దెన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. అయితే ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ బేసెస్ సేమ్ ఆర్ నాట్. సో బేసెస్ ఆర్ సేమ్. దెన్ వాట్ ఈజ్ హ్యాపెండ్? ఎక్స్పోనెంట్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్. సబ్ట్రాక్టెడ్ అని ఎందుకన్నా అంటే ఇక్కడ డిఫరెన్స్ అంటే ఏదైనా ఆర్డర్ అన్నా వచ్చేస్తుంది. అంటే ఎలా ఉన్నా సరే అది హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ తీసుకుంటాం. అంటే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే సబ్ట్రాక్టెడ్ అన్నప్పుడు పైన ఉన్న న్యూమరేటర్లో ఉన్న ఎక్స్పోనెంట్లోంచి డినామినేటర్లో ఉన్న ఎక్స్పోనెంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏంటంటే ఇలా సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మేబీ సమ్టైమ్స్ నెగిటివ్ పవర్ రావచ్చు, సమ్టైమ్స్ పాజిటివ్ ఆన్సర్ రావచ్చు, పాజిటివ్ పవర్ రావచ్చు. అంటే ఇక్కడ దేని బట్టి ఉంటుందంటే ఇఫ్ ఎమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ అంటే పెద్దది ఇది కాబట్టి ఇదే ఆర్డర్లో తీసుకుంటే ఎమ్ మైనస్ ఎన్ పెద్దలో చిన్నది తీసేస్తున్నాం, అప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. లేదు అంటే ఎమ్ ఈజ్ లెస్ దాన్ ఎన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ఎన్ పెద్దది అవుతుంది కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఏ పవర్ ఎన్ మైనస్ ఎమ్ అవుతుంది. దీన్నే మనం ఎలా రాస్తామంటే ఏ పవర్ 1/ఏ పవర్ ఎం మైనస్ ఎన్గా రాయొచ్చు. ఇది సెకండ్ లాలో ఫస్ట్ది. సెకండ్ డివిజనల్ లాస్లో ఫస్ట్ కేటగిరీ సేమ్ బేసెస్, అండర్ ద సేమ్ బేసెస్. ఇప్పుడు మనం ఇక్కడ కావాల్సిన స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ బేసెస్ ఆర్ సేమ్ దెన్ ఎక్స్పోనెంట్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్. ఇది మనకు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ఎక్స్పోనెంట్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఏంటి? సేమ్ ఎక్స్పోనెంట్, అండర్ ద సేమ్ ఎక్స్పోనెంట్. సేమ్ ఎక్స్పోనెంట్ తీసుకున్నట్టయితే అంటే ఏంటి? 2 నెంబర్స్ తీసుకుందాం, ఏ పవర్ ఎమ్ బి పవర్ ఎమ్. ఈ 2 పవర్ నెంబర్స్. లెట్ us take these 2. Now if you divide these 2, a power m by b power m. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే రెండిట్లోని ఎక్స్పోనెంట్ సేమ్గా ఉంది, దెన్ బేసెస్ ఆర్ డివైడెడ్ బై మెయింటైనింగ్ ద సేమ్ ఎక్స్పోనెంట్. ఇందాకలాగే అక్కడైతే మల్టిప్లికేషన్ లా కాబట్టి మల్టిప్లై అయింది, ఇక్కడైతే డివిజన్ లా కాబట్టి డివిజన్ అయింది. అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఏమొస్తుంది? ఇఫ్ ఎక్స్పోనెంట్స్ ఆర్ సేమ్ then what happen? Then
bases will be divided. Bases will be divided under same exponent. Under same exponent. అది. ఇప్పుడు మనం థర్డ్ కేటగిరీలోకి వస్తే పవర్ ఆఫ్ పవర్ నెంబర్. పవర్ ఆఫ్ పవర్ నెంబర్. ఇది స్పెషల్ కేస్. పవర్ నెంబర్ అని ఎందుకు అంటున్నాం అంటే ఎవ్రీ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఈజ్ ఏ పవర్ నెంబర్. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఏ పవర్ ఎం అనే ఒక పవర్ నెంబర్ తీసుకున్నట్టయితే ఏ పవర్ ఎం ఈజ్ రిపీటెడ్లీ మల్టిప్లైడ్ సమ్ ఎన్ టైమ్స్ అనుకుందాం. ఎన్ టైమ్స్ రిపీటెడ్గా మల్టిప్లై అయ్యాయి అనుకుందాం. అంటే దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఏ పవర్ ఎం ఈజ్ మల్టిప్లైడ్ ఎన్ టైమ్స్ మీన్స్ ఎన్ టైమ్స్ ఈజ్ రిప్రజెంటింగ్ పవర్ ఎన్. దెన్ automatically this result will become mn times or m into n. So mn, a power mn. ఇక్కడ మనం రాయాల్సిన స్టేట్మెంట్ ఏంటంటే if a power number is multiplied, if a power number is multiplied some number of times, it is also another power. Then what happens? Then powers will be multiplied. By maintaining సేమ్ బేస్. ఇది మనం తెలుసుకోవాల్సిన లా. ఇఫ్ ఏ పవర్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ సమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్ అనదర్ పవర్, దెన్ పవర్స్ విల్ బి మల్టిప్లైడ్ బై మెయింటైనింగ్ సేమ్ బేస్. ఇప్పుడు మనం ఫోర్త్ కేటగిరీలోకి వస్తాం. ఈ ఫోర్త్ కేటగిరీని ఐడెంటిటీ లాగా చెప్పుకోవచ్చు. ఐడెంటిటీ లా. సో ఐడెంటిటీ లా అంటే ఏంటి? మనకు తెలుసు మల్టిప్లికేషన్లో ఐడెంటిటీ ఏంటి? ఫర్ ఎనీ నెంబర్ సెట్ 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. we know that 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. Why it is multiplicative identity? Multiplicative identity is nothing but a number which makes other number which do not make any change. So what is the meaning of the multiplicative identity? A number which is not making any change in the result while multiplying it. అంటే ఏ నెంబర్తో మీరు మల్టిప్లై చేస్తే దాని వాల్యూ మారదో ఆ నెంబర్నే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు వాల్యూ మారదు? 1తోనే. సో ఇఫ్ యూ మల్టిప్లై విత్ 1 ఇట్ నెవర్ బి చేంజ్. సో 1 అనేది మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఇందులో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీగా ఎందుకు తీసుకుంటాం అంటే 1 కెన్ బి రీప్లేస్డ్ బై ఎనీ నెంబర్ బై మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ ద సేమ్ నెంబర్ ఆర్ బై maintaining in multiplication into 1 by maintaining divided by 1 because then result never be changed. అంటే 1తో మల్టిప్లై చేసినా మారదు, 1తో డివైడ్ చేసినా మారదు. అదేవిధంగా 1ని పవర్లో పెట్టుకున్న ఎనీథింగ్ పవర్ 0 పెట్టుకున్నప్పుడు కూడా 1 వస్తుంది. సో అలాగే 1ని పవర్లో పెట్టుకున్నప్పుడు కూడా దాని వాల్యూ చేంజ్ అవ్వదు. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఐడెంటిటీ లాలో ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 1ని పవర్ నెంబర్లో మార్చినట్టయితే పవర్లో 0 పెట్టామంటే అర్థం ఏంటండి? పవర్ని జీరోని పవర్లో పెడితే నో నీడ్ టు మల్టిప్లై ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. మీరు మల్టిప్లై చేయట్లేదంటే, ఏమీ మల్టిప్లై చేయలేదంటే ఖచ్చితంగా వేర్ దేర్ ఈజ్ నథింగ్ దేర్ ఈజ్ ఏ 1. ఏమీ లేకపోతే అక్కడ ఖచ్చితంగా 1 ఉన్నట్లు లెక్క. సో ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1.
ఇది స్టేట్మెంట్, ఇది అందరికీ తెలిసిన స్టేట్మెంటే. నెక్స్ట్ ఫిఫ్త్ కేటగిరీ ఇన్వర్స్ లాస్. ఇన్వర్స్ లాస్లోకి వచ్చేసరికి ఇక్కడ మనం జనరల్గా అందరూ చెప్పుకునేది a పవర్ -1 = 1/a. అదేవిధంగా a పవర్ -m = 1/a పవర్ m. అదేవిధంగా a/b హోల్ పవర్ -m = b/a హోల్ పవర్ m అని మన అందరికీ తెలుసు. కానీ నేను దీన్ని ఏ విధంగా చెప్దాం అనుకుంటున్నానంటే ఏ పవర్ నెంబర్ విచ్ ఈజ్ చేంజింగ్ from the numerator to the denominator or denominator to the numerator, then its exponent, sign of exponent will be changed. ఇది మనం తెలుసుకోవాల్సిన అసలైన పాయింట్. అంటే ఈ డినామినేటర్లో ఉన్న ఏ న్యూమరేటర్లోకి వెళ్ళింది అనుకోండి, దెన్ ఏకి ఉన్న పవర్ 1 ఉంది కదా, ఆ 1 న్యూమరేటర్లోకి వెళ్ళబోతుకి -1 అయిపోద్ది. అదేవిధంగా ఇక్కడ ఉన్న యాక్చువల్గా a పవర్ -m అంటే a పవర్ -mని ఇలా రాస్తే ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందండి, ఇక్కడ a పవర్ -m న్యూమరేటర్ పొజిషన్లో ఉంది. దీన్ని తీసుకొచ్చేసి డినామినేటర్ పొజిషన్లోకి మార్చినట్లయితే దాన్ని ఏమంటాం మనం అయితే జనరల్గా ఏమంటాం, రెసిప్రోకల్ అంటాం. ఇలా రెసిప్రోకల్ చేసినప్పుడు ఏమవుతుందంటే a పవర్ -m కిందకి తీసుకొస్తే పవర్ చేంజ్ అయిపోద్ది, ఎక్స్పోనెంట్ సైన్ చేంజ్ అయిపోతుంది. అయితే ఇక్కడ 1 ఎలా వచ్చిందంటే ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం 1 అనేది ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. సో 1 × a పవర్ -m/1. సో ఇక్కడున్న న్యూమరేటర్లో మల్టిప్లై అవుతున్నది కిందకు వచ్చి ఈ 1ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి 1 × a పవర్ m అయిపోతుంది, పైన ఉన్న 1 అక్కడే ఉండిపోద్ది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే 3 × a పవర్ mని ఎలా మార్చచ్చు అంటే 3ని కూడా కింద దింపేస్తారు, అది రాంగ్ కదా. సో అందుకనే యాక్చువల్గా దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఏమీ లేదంటే 1 × 3 × a పవర్ m అని రాసుకుంటే /1 అని రాసుకుంటే ఈ 1 మన ఇక్కడ అవసరం లేదు. ఇప్పుడు 3 ఉంది కదండి, ఈ 3 ఇక్కడే ఉంటుంది. ఇక్కడైతే 1 ఇంటూలో ఉంది, ఇక్కడ 3 ఇక్కడ ఉండిపోద్ది. ఇక్కడైతే 1 ఎలాగా పైన ఉండిపోయిందో ఇక్కడ 3 కూడా పైన ఉండిపోద్ది. పైన ఉన్న a పవర్ m కిందకు వచ్చేస్తుంది, కిందకు వచ్చేసి a పవర్ -mగా మారిపోద్ది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇది. అంటే దీన్ని బట్టి మనం చెప్పుకోవాల్సిన స్టేట్మెంట్ ఏంటంటే if a power number is changed from numerator to denominator or denominator to numerator, then sign of exponent will be changed. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పైన న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్లో మారినా, డినామినేటర్లో న్యూమరేటర్లో మారినా అక్కడ చేంజ్ అయ్యేది ఏదైనా ఉందంటే ఓన్లీ సైన్, అంటే అది పాజిటివ్లో ఉంటే నెగిటివ్ అవుతుంది, నెగిటివ్లో ఉంటే పాజిటివ్ అవుతుంది. ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. ఇక్కడ వరకు మనం నేర్చుకున్నది ఏంటంటే 5 ఇంపార్టెంట్ కేటగిరీస్. ఈ 5 కేటగిరీస్ అయిపోయిన తర్వాత ఇంకొక 2 కండిషన్స్ ఉన్నాయండి. కండిషన్ 1 ఏంటంటే ఇఫ్ a పవర్ m = a పవర్ n. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే = చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 2 పవర్ నెంబర్స్ ఆర్ మేడ్ దెమ్ ఈక్వల్. అంటే ఈ 2 పవర్ నెంబర్స్ని ఈక్వల్ చేసినప్పుడు మధ్యలో అంటే = ఉంది. మీరు ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్గా మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే బేసెస్ సేమా లేదంటే ఎక్స్పోనెంట్స్ సేమా. ఇక్కడ చూస్తే బేసెస్ సేమ్ కాబట్టి ఆటోమేటికల్లీ దెన్ m = n అంటే ఎక్స్పోనెంట్స్ ఆటోమేటికల్లీ ఈక్వల్. అంటే ఇక్కడ ఏంటంటే పవర్ నెంబర్స్ ఈక్వల్ చేసేసాం అంటే 2 వాల్యూస్ ఈక్వల్ అని అర్థం. ఈక్వల్ అయిపోయినాయి అంటే కంపల్సరీ ఇక్కడ బేసెస్ ఈక్వల్ అయినప్పుడు ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ అయినప్పుడు మాత్రమే అవుతుంది. అందుకని ఇఫ్ అని ఇక్కడ ఇచ్చారు. ఇఫ్ అని అన్నాం కాబట్టి ఇది కండిషన్ అయ్యింది. సో ఇఫ్ కండిషన్ ప్రకారం ఈ కండిషన్ ప్రకారం ఇఫ్ బేసెస్ ఆర్ సేమ్ ఎక్స్పోనెంట్స్ మస్ట్ బి సేమ్. సో అదే ఇక్కడ ఫాలో అయ్యిందనమాట. ఇఫ్ బేసెస్ ఆర్ సేమ్ దెన్ ఎక్స్పోనెంట్స్ ఆర్ సేమ్. ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్
కండిషన్ 2 ఇది కూడా అదే కేసు నుంచి వచ్చింది. ఇఫ్ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు బి పవర్ ఎం, ఇక్కడ కూడా ఈజ్ ఈక్వల్ టు కండిషన్ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు మనకి కండిషనల్ సింబల్స్ ఏంటి? ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. ఈ 5 సింబల్స్ని ఏమంటామంటే కండిషనల్ సింబల్స్ అంటారు. ఇక్కడ ఈజ్ ఈక్వల్ ఉంది కాబట్టి ఇది కండిషన్ అయింది. సో ఇక్కడ కూడా కండిషన్ అయింది. ఈ కండిషన్లో మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్. సో ఇఫ్ ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్ దెన్ బేసెస్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో ఇక్కడ ఏం రాస్తాం మనం? ఇఫ్ ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్ దెన్ బేసెస్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. సో ఈ విధంగా మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే 5 కేటగిరీస్, అదేవిధంగా 2 కండిషన్స్. 5 కేటగిరీస్ ఏంటంటే మల్టిప్లికేషన్ లాస్, డివిజనల్ లాస్, నెక్స్ట్ పవర్ ఆఫ్ పవర్ నెంబర్, నెక్స్ట్ ఐడెంటిటీ లా, లాస్ట్ ఇన్వర్స్ లా. సో ఈ 5 మనం తెలుసుకోవాల్సిన 5 కేటగిరీస్. నెక్స్ట్ కండిషన్స్ 2 కండిషన్స్. ఈ 2 కండిషన్లో మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు కండిషన్ అనమాట. ఇది నేను చెప్దాం అనుకున్న కొత్త వెర్షన్. థ్యాంక్ యూ.